నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు అశోక్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ మాలలు మాదిగలు అంటే బేసిక్గా దళితులందరూ కలిసి దీన్ని అందరినీ స్వాగతించాలి. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఎస్టీ వర్గీకరణ కావచ్చు. కానీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏంటంటే? అన్న బ్రదర్, నా పేరు ఎన్వై అశోక్ మాదిగా. నేను దండోరా కళామండలి జాతీయ అధ్యక్షుడు. 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిగ నాయకత్వంలో నా గోసి గొగడి నాట కొనసాగుతూ ఉన్నది. నిజంగా మేమందరం ఇప్పుడు కూడా దళితులం అన్నదమ్ములం అంటున్నాం. అన్నదమ్ములు అంటున్నాం. అంబేద్కర్ గారు తాత నాయన అయినప్పుడు మనమంతా కుటుంబమే కదా. మేము అందే అంటున్నాము. ఒక అన్న పెద్దగోడయి చిన్నలో తమ్ములను చూసుకున్నప్పుడు తమ్ముళ్ళు కూడా ఎవరి వారికి అయిపోయినప్పుడు అన్నను అయ్యే మన ఆస్తి మనం పంచుకుందాం. గిదే దండోరా, గిదే ఎంఆర్పిఎస్, గిదే ఏబిసిడి. కానీ కొంతమంది ఎవరైతే స్వార్థపాలు ఉన్నారో వాళ్ళు చేసిన కుట్రల భాగమే తప్ప ఎక్కడ కూడా మాల మాదిగలకు ఎక్కడ కూడా గొడవలు లేవు. నిన్న జరిగిన మీటింగ్ను కూడా అక్కడ వేదిక మీద ఉన్న ఆధిపత్యం చూశారు తప్ప కిందున్న ప్రజలంతా కూడా అసలు మేమేంది మాకు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి తిట్టుకొని పోవడం జరిగింది. నేను లైవ్లో చూశాను అక్కడ. ఎందుకంటే నేను సివిల్ వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుంది, ఒకడు కళాకారుడు పాట పాడాడు. ఆ పాట గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదు. అరే నీ కులం కాదు, అట్లా కూర్చుంటే వందలాది కులాల మీద ఈరోజు సామాజిక న్యాయం మీద కృష్ణమాది గారు మా పాట జరుగుతూ ఉన్నది కదా. ఈ యొక్క దండోర ఉద్యమం ఒక ఏబిసిడి అనే నినాదంతో బయటకు వచ్చే సమాజంలో కృష్ణమాది గారు ఇలా ఉద్యమాల తర్వాత చేసి ఇవాళ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. కేవలం మాదిగా లేరు కదా, మాలలే లేరు కదా, సమాజంలో ఉన్న కోటీశ్వర్లు ఆపుటకు ఉన్న నిరుపేదలు కూడా వాడుతున్నారు కదా. అదేవిధంగా ఇలా ఆసరా పింఛన్ తీసుకొచ్చారు, వృద్ధుల విత్తుల పింఛన్లు తీసుకొచ్చాడు. ఇలా పెద్ద మనుషులు తల్లి కొడుకులుండి 4 కొడుకులను తల్లిదండ్రులు దూరం చేసే వరకు అందరూ కూడా ఇన్ని ఉద్యమాలు ఎవరు చేశారు. ఒక మాల మహానాడు ఇక్కడ చేసిందా? నీ పేరు పెట్టుకొని మాల మహానాడు అనే పేరు ఇంకా నువ్వు మసైపోతావు అంతే. ఎస్, నిజంగా నువ్వు ఛాలెంజ్గా నువ్వు రా, రేపు రౌండ్ టేబుల్లో కూర్చుందాం. నీ సిద్ధాంతం ఏంది, నీ జెండా ఏంది, ఎజెండా ఏంది అనే మీద మనం కూర్చుందాం. ఏదో సభ పెట్టి నేను మాల మహానాడు నేను అందరూ చూసిన అంటే ఇట్లాంటి నేను జరిగిన సభలు కృష్ణమాది గారు 30 ఏళ్ళ చరిత్రలో ఆయన 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు, 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. 360 రోజులు 60 రోజులు ఆయన ఇంట్లో ఉండడు. భార్య పిల్లలను కుటుంబాలు చేసి వదిలేసి మొత్తం దేశం తిరుగుతాం. ఈ నిన్న అధ్యక్షత వహించిన ముఖ్య అతిథి వచ్చాడు కదా, ఒక్కరోజు 1 గంట 10 నిమిషాలు ఏసీ కార్లు ఎక్కడ కూర్చుంటాడా? ఏసీ కార్లు ఎక్కడ కూర్చుంటాడా? ఒక్కరోజు ఆయన బట్టెమన్నా నలిగిందా? ఇప్పుడు మా నాయకుడు చెప్పాడు, వాళ్ళకు 3-4 జెండలు మారినాయి. దండోర ఉద్యమం ఇప్పటివరకు నల్లకండువ మారలేదు. మా ఆశయం ఒకటే, ఏబిసిడి ఎవ్వరి వల్ల కాదు ఆపడానికి, అయిపోతుంది. ఇప్పుడు ఇది అంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే మాలల్ని కావచ్చు లేదా కొన్ని వర్గాలను కావచ్చు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? నిజంగా వాళ్ళు వర్గీకరణ ఆపడం కాదు, వాళ్ళ పొలిటికల్ వాళ్ళ గుర్తింపులు తెచ్చుకోవడానికి వాళ్ళ వర్గంలో రేపు పొద్దులు ఎవరు నిలబెట్టుకునేది అది రాజకీయాల్లో భాగంలో ఎత్తుగడ తప్ప ఈ దళిత సమాజానికి మాల వర్గానికి చేసే సేవ ఏమీ లేదు అందులో. అంటే మాలల వల్లే మందకృష్ణ మాదిగ గారు రోడ్ల మీదకి వచ్చిరని నేను మహాసేన రాజేష్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? నేను రాజేష్కి డైరెక్ట్గా మాట్లాడతాను. రాజేష్, నిజంగా రాజేష్ ఒక నీతి నియమబద్ధున్నాడు. అసలు ఎవరి వేదికల మీద పాటలు పాడాడు ఇప్పటి వరకు? మాల వర్గంలో పోయి పాడారా? దండోర ఉద్యమంలో ఏ వేదికలో వచ్చి పాటలు పాడాడు కదా. అట్లాంటి కూడా నేను ఒక దండోర ఉద్యమంలో నేను పరిచేస్తాను. నేను మాదిగా ఎవరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కులం ఉంటుంది, మతం అనేది వస్తుంది పోతుంది. నా తల్లిదండ్రులు మారరు, నా జాతి మారరు. నేను అడుగుతున్నా రాజేష్, నిజంగా నీలో నీతి నిజం ఉంటే అరే ఇతురైన మాట్లాడినావు కదా. మా చరిత్ర మేము ఏనాడు ఒకరిని కించపరిచి ఒక అగౌరవపరిచే చరిత్ర మా కృష్ణమాది గారు మా నాయకుడు నేర్పెళ్ళి అందరినీ రెస్పెక్ట్ చేసామని చెప్పాడు కాబట్టి మేము రెస్పెక్ట్ ఉన్నాం. రాజేష్ కూర్చుంటే రాజేష్ అసలు ఆయన పాటకు ఆయన మాటకు అర్థం లేదు. యూట్యూబ్ వాట్సాప్లు ఫేస్లోకి వచ్చినాయని చెప్పి అట్లాంటి పాటలు కూర్చుందాం రేపు పొద్దున్న లైవ్లో. అందుకే నేను ఒక ప్రెస్లో చెప్పిన, ఎస్ నిజంగా మీలో నీతి నిజాయం ఉంటారు, రేపు ఎప్పుడు నన్ను పిలుస్తారు చెప్పండి, నేను వచ్చి కూర్చుంటానని చెప్పిన. అసలు ఎటువైపు నువ్వు నేను పాట పాడినావు ఏంది నీ జాతి? ఇప్పుడు అట్లా అనుకుంటే అరే బొందలు దొవ్వేటి బ్యాగరక్కురా మనది, సచ్చిన సాబులు మోసే మాదిగక్కురా మనది, నీళ్లను కాపాడే నీరుడక్కుడా మనది. అట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఆయన ఏదో పాట పాడి ప్రజల లేదో తీసుకొస్తుంటే రేపు పొద్దుల ఆయన గుణపాఠం చెప్తారు, ఆ ప్రజలే ఆ వేదిక మీద చెప్తారు. అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఆపుతామని నిన్న వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. మరి అంత మీరు నిన్న చూశారు బ్రదర్, వర్గీకరణ ఆపుతాం అనుకుంటే ఇప్పుడు నిన్న ఆయన ఏం మాట్లాడాడు? మాల మాదిగల మేకమై మళ్ళీ మనం పోరాటం చేద్దాం. అరే
రిజర్వేషన్లలో మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పి కృష్ణమాది 2003లోనే ఉద్యమం చేపట్టాడు. ఎక్కడ విడిపోయలేం. నిన్న వాళ్ళు సభ మీద ఉన్నోళ్ళు, వేదిక మీద ఉన్నోళ్ళు విడిపోయారు అనుకుంటా, కానీ మేము ఎక్కడ ప్రజలతో దూరం ఉండం, అన్ని వర్గాలతో దగ్గర ఉంటాం. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అంటే మీరు ఒక పాట పాడాలంటే ఏ పాట పాడాలి? నేను ఏ పాట ఇప్పుడు జరుగుతున్న పాటలు అరే అందుకే మేము చెప్తున్నాం, అరే కోల్పోయిన హక్కులు తిరిగి పొందాలంటే పోరాటము తప్ప దారి లేదు మనకు, కత్తిలను మెరవరన్నా ఓరన్న కథన శంకామోదరన్నా మాయన్న. ఈ విధంగా మేము విసర్జించుకోటిపోతాం. ఆనాడు ఎట్లా పాడుకున్నాం, అరే ఎయ్యరయ్య ఎయ్యి దండోరా మాది గనల దండోరా, మాది గనల దండోరా, మట్టి మనసుల దండోరా, ఎట్టి చేసిన దండోరా, కూలి చేసిన దండోరా, చెప్పులు గుట్టిన చెమటలు తీసిన దండోరా. ఈ విధంగా ఒక డప్పు ఈ ప్రపంచాన్ని చాటింపు చేస్తుంది. ఈ డప్పు అందరికి సమానంగా ఉంటుంది. అరే అంత పెద్ద వేదిక పెట్టుకుని ఒక డప్పు కొట్టలేదు నువ్వు, నీ వివక్ష ఉంది, రేపు పొద్దున నువ్వు చేస్తావు, నా డప్పు లేదు, నువ్వు పోతావు బొందలగడ్డ. ఇప్పుడు నిన్న ఒక డప్పు నువ్వు వేదిక మీద పెట్టలే కదా, రేపు నువ్వు చచ్చిపోతావు, నీ అవ్వనో నీ అయ్యనో నీ తాతనో కూడా చేస్తావు, నువ్వే చేస్తావు రేపు పొద్దున. డప్పులు ఎందుకు పోతావా ఆ శ్మశానానికి? ఇక్కడ కూడా డప్పు సమన్వయం ఉంటుంది, దండోర ఉద్యమం కూడా సమన్వయం, సామాజిక న్యాయం. మాదిగలకు అన్యాయం జరుగుతుందా? ఏంటంటే మాలల వల్ల మాదిగలకు అన్యాయం జరిగిందా? బేసికల్గా మాలలు అనే వ్యక్తులు వాళ్ళ హుందత్వాన్ని కాపాడుకుంటున్నారు. అరే మా వెనుక దానికి మళ్ళీ మా ఆలతో పాటు 59 కులాలు ఉన్నాయి కదా, మరి అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని కదా చెప్తున్నాం. ఇప్పుడు అన్ని వర్గాలకు ఇప్పుడు మాల మాదిగలే మరి కనిపిస్తున్నాం, మరి ఎన్నుకున్న వర్గాలు ఎక్కడ పోవాలి వీళ్ళంతా? ఇప్పుడు సింధు, మాస్టర్, మాలడ్డ, రెల్లి, పైడి, పాక ఇవన్నీ ఎక్కడ పోవాలి? మరి వాళ్ళందరినీ గుర్తించమంటున్నాం. సమాజంలో అన్ని వర్గాలకు మాల మాదిగలతో పాటు వాళ్ళకి సమన్వయం కావాలంటున్నాం. అందుకే జయంతుస్తులు అప్పుడు మాల మాదిగలు ఆ వేదికను ఆక్యుపై చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే వర్గీకరణ పోరాటం ముందుకు వచ్చిందో కృష్ణమాది గారు మా ఇంట్లో ఉపకులాలను గుర్తించి బుడగజంగాలను చైర్మన్ చేసిన చరిత్ర దండోరకు ఉంది. మరి మీరు ఎక్కడున్నారు? కేవలం మీ ఉనికిని నలుగురు బలిచినోళ్ళు బలిసినట్టుగా ఉండి బొంద మారలేదు కదా, నీ బొంద మారలే, నీ ఆకిలి మారలే, నీ నీళ్ళు మారలే, మరి ఎక్కడ మారుతున్నావు? నేను జరిగిందంతా కూడా 101% నేను చెప్తున్నాను కళాకారునిగా, అది ఒక రాజకీయ ఉనికిని కాపాడుకున్నాను తప్ప ఇంకా అక్కడేం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.